బ్రేకింగ్ న్యూస్ ఎల్బీ నగర్‌లో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక వివాహిత ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం తను చనిపోయింది. అయితే వివాహిత ఎవరైతే ఉన్నారో జస్మిన్ వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. ఎందుకంటే ఆహ్, అతని భర్తే ఆమెను కావాలని చంపేశాడు. గతంలో చాలా సార్లు కూడా ఆమెను కొట్టే ప్రయత్నం చేశాడు. ఇబ్బంది పెట్టాడు. ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో అతని మీద ఒకసారి మేము కేస్ పెట్టడం కూడా జరిగింది. దాని తర్వాత పెద్ద మనుషులతో కూర్చొని ఇద్దరిని కూడా ఇద్దరికీ మంచి విషయాలు చెప్పి మళ్ళీ జాగ్రత్తగా వారి ఇంటికైతే పంపించడం జరిగింది. అయితే డబ్బుల కోసం వరకట్నపు వేధింపు కూడా చేశాడు ఆమెను. అయినా సరే మేము ఆ డబ్బులు కూడా పంపించాం. అయితే అమ్మాయిని ఏదో రకంగా హింసించడం మొదలుపెట్టారు. అతనే కాకుండా అతని అత్త, మామ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనను చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా మాతో చెప్పుకుంది. ఆమె బాధపడది. ప్రస్తుతం ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మాకు కాల్ చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత మేము ఎళ్లి చూస్తే ఆమె ఉరివేసుకునే ఉంది. కానీ ఆమె ఒంటి మీద గాయాలు ఉన్నాయంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు పూర్తి విషయాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య చెప్పండి, అసలు ఏంటి? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు? వరకట్నపు వేధింపుల వల్లేనా వాళ్ళిద్దరు కూడా ఇబ్బంది పడి అలాగే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి చంపేశాడంటూ కూడా చెప్తున్నారు. తేజ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహపురి కాలనీలో నివాసం ఉంటున్న జాస్మిన్ అనే మహిళ యువతి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయింది అని మొదట భర్త వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళే పేరెంట్స్ కి, అంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ కూడా చేశారు. కాకపోతే జాస్మిన్ వాళ్ళ పేరెంట్స్ ఏం ఆరోపిస్తున్నారంటే తన కూతుర్ని చిత్రహింసలు పెట్టి తన భర్త పెండెం రాజశేఖర్ చంపారని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్త, అతని కుటుంబ సభ్యులు తన కూతుర్ని వేధించి చిత్రహింసలు పెట్టి ఉరివేసి చంపారని కూడా ఆయన ఆరోపిస్తూ రోధిస్తూ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. అమ్మాయి తండ్రి కట్ట వెంకటేశ్వరరావు ఖమ్మంలో ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కూడా పనిచేస్తున్నారు. అయితే గతంలో అనేక మార్లు కూడా ఇబ్బందులకు గురి చేస్తే ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు అయితే భర్త పైన పెట్టడం జరిగింది. పెద్ద మనుషుల సమక్షంలో అనేక మార్లు కూడా వీళ్ళిద్దరి మధ్య, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వల్ల పంచాయతీ కూడా పెట్టడం జరిగింది. అనంతరం తప్పైనట్లు కూడా అంగీకరించి తన భార్యను తీసుకొని కూడా పోయినాడు. అంటే గొడవైన చాలా సార్లు పెద్దలు పంచాయతీ చేసి వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత తనదే తప్పైందని ఒప్పుకొని మరి తన భార్యను తీసుకెళ్లాడు. ఇది రొటీన్ గా వాళ్ళ మధ్య జరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే అతను సైకోలాగా వ్యవహరించేవాడని, అమ్మాయిని అనేక సార్లు గతంలో చిత్రహింసలకు కూడా గురి చేసేవాడని చెప్పేసి కూడా ఈ యువతి వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం అయితే వీళ్ళకు వివాహం జరిగింది. ఇప్పటి వరకు చాలా సార్లు డబ్బుల కోసం కొట్టడం జరిగిందని, అయినా కూడా ఆయన మారలేదని, తన కూతుర్ని పొట్టన పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఆయన విలపిస్తూ మరి మాట్లాడుతున్నారు. అయితే నిన్న జరిగింది, అంటే నిన్న ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పేసి ఈయన తన భర్త వీళ్ళ పేరెంట్స్ కి అయితే ఇన్ఫార్మ్ చేశారు. అప్పుడు ఏం జరిగిందని వీళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. నిన్న సాయంత్రం తన అల్లుడు ఆయన రాజశేఖర్ ఫోన్ చేసి మీ కూతురు ఉరివేసుకొని చనిపోవడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశాడంట వాళ్ళ పేరెంట్స్ కి. అయితే యువతి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి తన కూతురు ఒంటి మీద మొత్తం విపరీతమైన గాయాలతో శరీరం అంతా కూడా కమిలిపోయి ఉందని, మొత్తం చిత్రహింసలు పెట్టి వైర్తో ఉరివేయడం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను చిత్రహింసలు పెట్టి చంపిన రాజశేఖర్ ని, అతని కుటుంబ సభ్యుల్ని కూడా వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ముందైతే వాళ్ళు కోరిన వినిపిస్తూ మరి చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఇది, అంటే భార్యాభర్తల మధ్య కాస్త గొడవల కారణంగా ఆ భర్త తన భార్యనే వేధించాడు. పలుమార్లు వీళ్ళు పెద్దలు వాళ్ళ మధ్య పంచాయతీ కూడా చేయడం జరిగింది. అయినా కూడా భర్త మాత్రం మారలేదు, సైకోలాగా బిహేవ్ చేశారు. మరి వరకట్న వేధింపులు అని చెప్పేసి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సో తమ అల్లుడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా తన కూతుర్ని వేధించి టార్చర్ పెట్టి మరి గొంతుకు దారం కట్టి మొత్తం కూడా ఉరివేసి చంపేశారు. ఆ తర్వాత ఉరి వేసుకొని చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారు కూడా పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే సో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా భర్తని? సో దానికి సంబంధించిన అంటే ఎంక్వైరీ అయితే జరుగుతుంది. మేబీ తీసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు అయితే వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న దాని పట్ల అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి అదుపులోకి అయితే తీసుకుంటారు, ఎంక్వైరీ అయితే చేస్తారు. ప్రస్తుతానికి అయితే కస్టడీలోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తారు. మరి చూడాలి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసులు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇస్తారో లేదో. వివాహిత ఉరివేసుకుని చనిపోయింది. అయితే తమని హత్య చేశారంటూ కూడా ఎవరైతే జస్మిన్ ఫాదర్ అండ్ మదర్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళ భర్తనే కావాలని, అంటే అల్లుడు
కావాలనే హతమార్చి చంపేశాడు. ఇంతకుముందు డబ్బుల కోసం చాలా వేధించాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేధించారు. గతంలో ఖమ్మం పోలీస్ స్టేషన్‌లో కూడా మేము అతని గురించి ఒక కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుని తర్వాత వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. ఎల్బీ నగర్‌లో ఉంటున్నారు. అయితే తరచూ మాకు ఫోన్ చేసుకుంటూ చెప్పేది సర్దుకుంటాలే అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ ఇలాంటి ఘటనకు వాళ్ళు పాల్పడతారని చెప్పేసి మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఒకవేళ అటువంటిదే జరుగుతదంటే నా కూతుర్ని నా దగ్గరే పెట్టుకున్నామంటూ అతను చాలా రోదిస్తున్నాడు. మీడియా ముఖంగా అలాగే మీడియాను కూడా వేడుకుంటున్నాడు. దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. వీళ్ళు చంపేశారు, వైర్‌తో చుట్టి చంపేశారు. ఆ విజువల్ కూడా చూస్తే అర్థమవుతుందంటే ఒక వైరు పీకకి బాగా నొక్కుకుపోయి నాలుక బయటకు వచ్చి ఆమె చనిపోయింది. ఆ విజువల్ కూడా కనిపిస్తుంది. అది మేము ప్లే చేయలేకపోతున్నాం. కానీ పోలీసుల దగ్గర అయితే మాత్రం క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. సో వాళ్ళు తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇలా పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ లేకపోతే భర్తకు కానీ భార్యకు కానీ సో డైవర్స్ అనేది ఉంటుంది. దాన్ని తీసుకుంటే హ్యాపీగా ఎవరి లైఫ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా కక్ష పెంచుకుని ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుని చిత్రహింసలు పెట్టుకుని చావు వరకు తెచ్చుకునేందుకు వరకు కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ఎవరైతే మీ కూతుర్లు కానీ బిడ్డలు కానీ ఉన్నారో వాళ్ళని కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే అక్కడ అత్తవారింట్లో అనేక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. కొంతమంది సర్ది చెప్పి పంపిస్తారు. కాకపోతే కొన్ని చోట్ల మితిమీరిపోతాయి. అవన్నీ కూడా చెప్పుకోలేనప్పుడు ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అంటే ఇది చాలామందికి ఒక పాఠం లాంటిది. దయచేసి మీకేమైనా బాధలు ఉంటే డైవర్స్ తీసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. చాలామంది డైవర్స్ తీసుకుని హ్యాపీగా మూవ్ ఆన్ అవుతున్నారు. రైట్. మరి ఈ కేసులో మాత్రం మరి రాజశేఖర్ హత్య చేశాడా, ఆ భార్యని రాజశేఖరే హతమార్చి హత్య చేశాడనేది అయితే మాత్రం ఇంకా బయటకు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ అటువంటిది జరిగితే మాత్రం వెంకటేశ్వర్ అనే ఫ్యామిలీకి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. రాజశేఖర్కి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మాత్రం కోరుకుందాం.